హాయ్ ఆల్. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే మనకున్న రిటైర్మెంట్ గోల్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్, ఇవన్నిటికీ ఫ్యూచర్లో మనకి ఎంత వాల్యూ కావాలి అనేది ఫ్యూచరిస్టిక్ వాల్యూని ప్లస్ ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడర్ చేసుకొని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ థింగ్, సో దీస్ త్రీ, ఈ మూడు అనేవి కామన్ గోల్స్ మనకి. రిటైర్మెంట్ గోల్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్, ఎవరికైనా ఈ మూడు కామన్ అనమాట. వీటిని మనం ఫ్యూచర్లో మనకి ఎంత వాల్యూ కావాలి, ఇన్ జనరల్ ఎవరైనా మనం ఇప్పుడు రిటైర్మెంట్కి మీకు ఎంత కావాలి అనుకుంటే వాళ్ళు ఇన్ జనరల్ ఒక నెంబర్ చెప్తారు, లైక్ 1 CR, 2 CR, 1 crore, 2 crore అలా చెప్తూ వస్తారనమాట. బట్ అది అన్రియలిస్టిక్ వాల్యూ. వాళ్ళు దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారో తెలియదు, ఒక అన్రియలిస్టిక్ వాల్యూ. అలా చేయకూడదు అనమాట. మనం దేన్ని కన్సిడర్ చేసుకోవాలి ఫ్యూచర్ వాల్యూని అనేది మనం ఇక్కడ చూద్దాం. అండ్ ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేసుకోరు చాలా మంది. సో ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేసుకొని మనం ఎలా ఆన్లైన్ క్యాలిక్యులేటర్స్ ని యూస్ చేసుకొని మనకు ఎంత కావాలి రిటైర్మెంట్ కి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ థింగ్, ngwealth.in ఈ వెబ్సైట్కి వస్తున్నాను. మీరు ఏ వెబ్సైట్ అయినా యూస్ చేసుకోవచ్చు, లైక్ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్ కోసము. ఈ వెబ్సైట్కి వచ్చి మీరు డౌన్ స్క్రోల్ చేయండి, కిందకి స్క్రోల్ చేస్తుంటే మనకి ఇక్కడ టూల్స్ అండ్ క్యాలిక్యులేటర్స్ వస్తాయి. ఇందులో లైఫ్ గోల్స్ అనేది ఇక్కడ ఉంది. దీంట్లో ప్లాన్ యువర్ రిటైర్మెంట్. సో ఇది ఫస్ట్ మనం ప్లాన్ చేద్దాం. సో ఇన్ జనరల్ ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. సో మీరు ఇక్కడ మీ వాల్యూస్ని ఇన్పుట్ చేసుకోండి. మీ ఏజ్ ఎంత, మీరు ఎప్పుడు రిటైర్మెంట్ అవుదాం అనుకుంటున్నారు. సో ఇన్ జనరల్ నేను 30, నా ప్రెసెంట్ ఏజ్ 30 అనే ఇస్తున్నాను. రిటైర్మెంట్ ఏజ్ 60 ఇస్తున్నాను. ఓకే. సో మంత్లీ ఎక్స్పెన్సెస్, మీకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది అనేది అది ఇక్కడ ఇన్పుట్ చేయాలి. సో నేను అది 50 ఇన్పుట్ చేశాను. సో ఇన్ జనరల్ 30 years అప్పుడు మనకు ఎవ్రీ మంత్ 50,000 ఖర్చు అవుతుంటే పర్ మంత్. సో 60 years తర్వాత ఓకే మనకి ఎంత ఖర్చు అవుతుంది. ఇన్ జనరల్ అందరం ఏమనుకుంటామంటే ఈ 50,000కి అటు ఇటు వేసుకొని ఒక 1 lakh అలా అనుకుంటాం. బట్ మీరు ఇక్కడ ఇన్ జనరల్ దీని ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేసుకొని చూసినట్లయితే మీకు ఇక్కడ దాని రియలిస్టిక్ వాల్యూ కనపడతాయి. ఇక్కడ చూడండి, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్ మీకు 2.87 lakh అవసరం అవుతుంది. ఓకే. సో 30 years అప్పుడు మీరు మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత ఖర్చు పెడుతున్నారు? 50,000. 60 సంవత్సరాల తర్వాత కూడా సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే 60 సంవత్సరాల తర్వాత మనకు నెలకి 2.87 lakh ఉంటే మనం సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు అనమాట 60 years తర్వాత. దీనికి కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. సో ఆ అజంప్షన్స్ అన్ని ఇక్కడ మీకు ఉన్నాయి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మీరు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం అనేది 85 years వేసుకున్నాం. సో అది మీ ఇష్టం, మీరు 100 వేసుకోండి లేకపోతే 70 వేసుకోండి, అది మీ మీ క్యాలిక్యులేషన్ నెంబర్ని బేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా. మనం ఇన్ఫ్లేషన్ 6% కన్సిడర్ చేసుకుని ఫ్యూచరిస్టిక్ వాల్యూని చూస్తున్నాం అనమాట. అందుకు మనకి ఇక్కడ 2.87 అనే వాల్యూ కరెక్ట్ వాల్యూ వచ్చింది. ఇది కరెక్ట్ వాల్యూగా మనం ట్రీట్ చేయాలి. ఎందుకంటే మామూలుగా అట్లా ట్రీట్ చేయకపోతే ఇప్పుడు 50,000 అనుకునేది మనం 1 lakh అవుతుంది అనుకుంటాం అంతే. బట్ 2.87 lakh అవుతుంది పర్ మంత్ మనకు. సో దాని పరంగా మనం ప్లాన్ చేసుకోవాలి మన రిటైర్మెంట్ని. సో పోస్ట్ రిటైర్మెంట్ కూడా ఇన్ఫ్లేషన్ 6% వేసుకున్నాము. ఇన్ జనరల్ అది మీకు 8% అవుతుంది అనుకుంటే మీరు ఇక్కడ 8% మార్చేయండి. అండ్ యా, ఓవరాల్గా మీకు ఈ రిటైర్మెంట్కి మీకు 6.87 ఇంత సిఆర్ అవసరం అవుతుంది. సో దాన్ని ఇక్కడ ఇన్పుట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఈ వీడియోలో మనం బేసిక్గా ఏం చేస్తామంటే మనకు ఓవరాల్గా ఎంత అమౌంట్ కావాలి, సో రిటైర్మెంట్కి ఎంత కావాలి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఎంత కావాలి, మ్యారేజ్కి ఎంత కావాలి అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. నెక్స్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఎంత కావాలి. సో ఇన్ జనరల్ ఇక్కడికి సెకండ్ ట్యాబ్ వస్తే మీరు చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఎట్లా ప్లాన్ చేయాలో ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తున్నాను. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ బేసిక్గా మనము గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ రెండింటిని ప్లాన్ చేస్తాము. ఫస్ట్ క్లాస్ టు 10th ఇంటర్ ఇవి ప్లాన్ చేయము. ఎందుకు చేయము అంటే మనం ఫ్యూచర్లో చేసే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు నుంచి మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే ఈ గ్రాడ్యుయేషన్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి చాలా ఖర్చు అవుతుంది అనమాట, లక్షల్లో. సో వాటిని మనం ఈజీగా మీట్ అవడం కోసం ఇప్పుడు నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఏదో ఒకటి చేస్తూ మన మనీని గ్రో చేసుకుంటూ అప్పుడు నీడ్ని మనం టచ్ చేయాలన్నమాట. సో ఇన్ జనరల్ మన గ్రాడ్యుయేషన్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో అందుకు మనం వాటిని గోల్గా పెట్టుకుని వాటిని ప్లాన్ చేస్తున్నాము. వాటిని ఎలా ప్లాన్ చేయాలి? గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్ ఏజ్ 1 year అనుకుందాం. ఓకే. గ్రాడ్యుయేషన్ ఏజ్ ఎంత? 17 years అనుకుందాం. సో ఇక మీకు 16 years టైం ఉంది, అంతే కదా. కిడ్ ఏజ్ 1 year అయితే గ్రాడ్యుయేషన్ 17 years తర్వాత గ్రాడ్యుయేషన్ వాళ్ళు బయటకు వస్తారు, గ్రాడ్యుయేషన్ చేరాలి. సో 1 year ప్లస్ ఈ గ్రాడ్యుయేషన్ అవ్వడానికి వాళ్ళకి ఎంత టైం ఉంది అంటే ఈ 16 years మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఆ కిడ్ని ఎడ్యుకేషన్లో గ్రాడ్యుయేషన్లో చేరించాలి అంటే. సో ఇప్పుడు మేజర్గా ఇంజనీరింగ్ కాలేజ్ అని అనుకుంటుంటే ఒకవేళ ఓకే ఒక ఈ వాల్యూ కూడా మీకు కాస్ట్ టుడే అనేది డిఫర్ అవుతుంది. ఆ, ఏ ఊర్లో మీరు ఉన్నారు, ఏ కాలేజ్లో మీరు చదివించాలనుకుంటున్నారు, ఇంజనీరింగ్ చదివించాలనుకుంటున్నారా, డాక్టర్ చదివించాలనుకుంటున్నారా, ఏం చదివించాలి అని అనుకుంటున్నారు అనే వీటి బట్టి ఈ వాల్యూ అనేది డిఫర్ అవుతుంది. ఓకే. సో ఇన్ జనరల్ గా నేను 25 ఇస్తున్నాను, అది మీ ఇష్టం. లైక్ మీరు ఎస్టిమేషన్, మీ డ్రీమ్ ఏంటి, మీరు ఎక్కడ చదివించాలనుకుంటున్నారో అదంతా ఎస్టిమేట్ చేసుకుని అక్కడ ఈ వాల్యూని మీరు వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 25 lakhs వేస్తున్నాను. సో ఫ్యూచర్ లో 25 lakhs అయ్యేటట్టయితే ఆ ఎడ్యుకేషన్ లైక్ ఇంజనీరింగ్ 4 years ఎడ్యుకేషన్ కి 25 lakhs అవుతుంది అనుకుంటే ఈ రోజు కాస్ట్
ఫ్యూచర్లో దాని వాల్యూ 1.14 crore అవుతుంది. సో ఇన్ జనరల్ మనం ఎలా ఆలోచిస్తామంటే 50 lakh అవుతుంది, లేకపోతే 70 lakh అవుతుంది మాక్సిమం, అంతకంటే ఎక్కువ కాదు అనుకుంటాం. బట్ అది 1.14 అవుతుంది. ఎందుకు అంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్, హెల్త్ ఇన్ఫ్లేషన్ ఇండియాలో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ 10% ఉంటుంది, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అయినా హెల్త్ ఇన్ఫ్లేషన్ అయినా. సో ఈ 10%తో మనం చూడాలన్నమాట. సో ఫ్యూచర్లో ఇంత అవసరం ఉంటుంది అనమాట. సో దీన్ని నేను మళ్ళీ ఇక్కడ ఇన్పుట్ పెడుతున్నాను. సో ఇక్కడ మీకు ఇంకో కిడ్ ఉన్నారంటే ఆ కిడ్కి కూడా మనము వాళ్ళ ఏజ్ని తీసుకొని వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఏ ఏజ్కి వస్తారు అనేది క్యాలిక్యులేట్ చేసుకొని మనం దాన్ని చేయాలన్నమాట. సో ఇప్పుడు చిల్డ్రన్ మ్యారేజ్ చేద్దాం. సో ఇది థర్డ్ ట్యాబ్ లో ఉంటుంది, మ్యారేజ్. సో సేమ్. సో కిడ్కి కనుక 1 year వేసుకుంటున్నాను కిడ్కి. సో 24 years ఇక్కడ పెడుతున్నాను. 25 yearsకి మ్యారేజ్ చేస్తాం అనుకుంటే కిడ్కి 1 year, ఇంకా మీకు 24 years టైం ఉంది. అంటే ఈ కార్పస్ ని బిల్డ్ చేసుకోవడానికి, ఈ మనీని బిల్డ్ చేసుకోవడానికి. ఈ మ్యారేజ్ కూడా ఎలా ఉంటుందంటే కమ్యూనిటీ టు కమ్యూనిటీ డిఫరెంట్ ఉంటుంది. ఇన్ జనరల్ నేను 20 lakhs వేస్తున్నాను ఆన్ అన్ యావరేజ్ కాస్ట్. ఈ రోజు ఒక మ్యారేజ్ చేయాలి అంటే, ఒక మేల్ కిడ్ ఆర్ ఫీమేల్ కిడ్ ఈ రోజు మ్యారేజ్ చేయాలి అంటే 20 lakhs అవసరం అవుతుంది అన్నది నేను ఇక్కడ కాస్ట్ మెన్షన్ చేశాను. మ్యారేజెస్ కి ఇన్ఫ్లేషన్ 8% ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ డిఫాల్ట్ గా వీళ్ళు రీసెర్చ్ చేసి ఇన్పుట్ చేసిన వాల్యూస్ అనమాట. మ్యారేజ్ కి ఇన్ఫ్లేషన్ 8% ఉంటుంది. సో ఇప్పుడు ఈ రోజు మనం కాస్ట్, మ్యారేజ్ కాస్ట్ 20 lakhs అయితే 24 years తర్వాత అది 1.26 crore అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని కూడా నేను ఇన్పుట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇవన్నీ మనం ఇన్పుట్ చేసేసాము. బేసిక్గా మీకు మళ్ళీ 2 kids ఉన్నట్లయితే సేమ్ వాళ్ళకు కూడా ఇలా ప్లాన్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు ఇవన్నీ నేను ఇన్పుట్ చేశాక మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు కావాల్సిన అమౌంట్ ఎంత అంటే 9.3 crore దగ్గర దగ్గర. ఇది మీకు కావాల్సిన అమౌంట్. ఓవరాల్ గా మీకు హై లెవెల్లో ఈ 3 గోల్స్ కి, అంటే ఈ 3 అనేవి మేజర్ గోల్స్, అందుకే నేను ఈ 3 చెప్పాను. మీకు ఒకవేళ హోమ్ అనేది ఒక గోల్, లేకపోతే కార్ అనేది ఇంకో గోల్ ఉంది అనుకోండి, షార్ట్ టైం గోల్స్, అవి కూడా మీరు ఇక్కడ వేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మీరు యువర్ గోల్ అని ఉంది చూడండి, ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఇది కస్టమ్ గోల్స్ అన్నమాట, మీరు రాసుకోవచ్చు ఇక్కడ. మీరు హోమ్ అని రాసుకోండి. ఓకే, హోమ్ ఆర్ లేకపోతే ల్యాండ్ బై చేయాలనుకుంటున్నారు, ఎన్ని ఏళ్లలో బై చేయాలనుకుంటున్నారు, అంటే నెక్స్ట్ 10 years లో మీరు హోమ్ ని ప్లాన్ చేయాలనుకుంటున్నారా, సో దాన్ని ఇన్పుట్ చేయండి. ఈ రోజు ఆ హోమ్ కాస్ట్ ఎంత, 1 crore. అయితే మీరు 10 years తర్వాత కొనాలి అనుకుంటే ఆ హోమ్ కాస్ట్ ఎంత అవుతుంది. సో ఈ విధంగా మీరు హోమ్ అయినా అవ్వచ్చు, కార్ అయినా అవ్వచ్చు, ఎటువంటి గోల్స్ అయినా ఇక్కడ లాస్ట్ ఈ ట్యాబ్ లోకి వచ్చి మీరు ఆ గోల్స్ కూడా ప్లాన్ చేసుకుని దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమైంది. సో ఈ చిల్డ్రన్ మ్యారేజ్ కి 24 years ఉంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి మీకు ఇంకా 16 years ఉన్నాయి, రిటైర్మెంట్ కి 30 years ఉన్నాయి. అంటే మీకు ఎన్ని ఇయర్స్ కి ఎంత అమౌంట్ కావాలి మీకు అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ లోనే ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ నేను మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయండి, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయండి అనే ఆ సజెషన్స్ ఏవి ఉండవు మన దగ్గర. బట్ మీకు ఒక ఐడియా రావాలి, నాకు ఎంత అమౌంట్ కావాలి అనే ఒక ఐడియా మీకు తెచ్చుకుంటే ఇప్పుడు మీకు ఎంత టైం ఉందో మీకు అర్థమైంది, ఎంత కావాలో మీకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఎలాగ చూస్ చేసుకోవాలి అంటే, నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నేను ఏ ప్రోడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, అది నేను రియల్ ఎస్టేట్ గోల్డ్ ఏది ఇన్వెస్ట్ చేస్తే ఎంత నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే నేను ఈ ఇయర్స్ లో ఈ అమౌంట్ నేను అచీవ్ చేయగలను అనేది మీ మీ ఐడియా అనమాట అది. సో నేను ఇంతవరకు చెప్పి ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడ మీకు లీవ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది మీ పర్సనల్ డెసిషన్. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది మీ పర్సనల్ డెసిషన్ అనమాట. సో అది ఓవరాల్ గా నేను ఈ మొత్తం దీంట్లో లైక్ ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. సో మీరు ఇన్ జనరల్ కూర్చొని క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ అజంప్షన్స్ లో కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి, ఓకే మీరు బ్యాక్ వస్తున్నాను, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఒకవేళ మీరు ఏదైనా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం, ఒక 1 lakh 2 lakh ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అది ఒక 8% తో గ్రో అవుతుంది. సో వాటిని ఇక్కడ ఇన్పుట్ చేయండి, ఎందుకంటే ఇది ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. మీరు ఆల్రెడీ ఏదైనా చేస్తుంటే దాన్ని ఇక్కడ ఇన్పుట్ చేసి మీరు ఇక్కడ రిటర్న్, దాని మీద ఎంత రిటర్న్ వస్తుంది, 8%, సుకన్య సమృద్ధి దాంట్లో పెడుతున్నట్లయితే 8% వస్తుంది, దాన్ని ఇన్పుట్ చేస్తే అప్పుడు ఈ వాల్యూ అనేది మీకు మారుతుంది అనమాట. ఎందుకంటే మీ మీ టార్గెట్ ఇది. ఓకే, కానీ ఆ టార్గెట్ ని మీరు ఆల్రెడీ కొంత ఇన్వెస్ట్ చేసి వెళ్తున్నారు కాబట్టి మీ టార్గెట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఒక్కొక్క గోల్ ని ఎంత కావాలనేది ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే దాన్ని ఇన్పుట్ చేయొచ్చు. అలాగే మీరు ఏదైనా అజంప్షన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఇయర్స్ బ్రతుకుతాము, ఇన్ఫ్లేషన్ ఎంత కన్సిడర్ చేసుకోవాలి, అవంతా మీరు మ్యానిపులేట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నెంబర్ అనమాట, మ్యాథ్ ఇవన్నీ వేసి ఒకవేళ 8% ఉంటే ఎంత అవుతుంది, బెస్ట్ కేస్ ఏంటి, వర్స్ట్ కేస్ ఏంటి, అన్ని మ్యాథ్ వేసుకుంటే అప్పుడు మీకు కరెక్ట్ క్లియర్ కట్ ఒక నెంబర్ వస్తుంది అనమాట. నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కావాలి అంటే, నేను ఫైనాన్షియల్లీ పీస్ఫుల్ ఉండాలి అనుకుంటే నాకు ఎంత అమౌంట్ ఉండాలి. ఇక్కడ ఈ పర్సన్కి అయితే 9.3 crore ఉంటే ఈ మేజర్ ఈ 3 గోల్స్ అచీవ్ అవ్వచ్చు. సో ఈ విధంగా మీరు మీ అంతకు మీరు మీ ఫైనాన్షియల్ గోల్స్ క్యాలిక్యులేషన్ ని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాము. హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది, నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.